భాగ్యనగరం ఆషాఢ శోభతో మురిసిపోతుంది. గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ తల్లి జాతర సందడి పతాక స్థాయికి చేరింది. ఈ వేడుకల్లో ఘటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పసుపు కుంకుమలతో అలంకరించిన బోనాలతో పాటు రకరకాల పూలతో అమ్మవారి ప్రతిరూపంతో చేసిన ఘట్టం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ వేడుకలైన ఆషాఢమాస బోనాలతో పాటు ఇక్కడ గోల్కొండ కోటలో ఒక ప్రత్యేక ఘట్టం అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడే తయారు చేస్తున్నారు కూడా ఈ ఘటాన్ని అయితే రకరకాల పువ్వులతో కూడా అమ్మవారి ప్రతిరూపంతో అయితే ఎంతో చక్కగా కనిపిస్తుంది. చాలా మంది భక్తులు కూడా దీన్ని ఎంతో ఆసక్తిగా కూడా చూస్తున్నారు. దీన్ని ఇక్కడే తయారు చేస్తున్నారు. అసలు దీని ప్రత్యేకత ఏంటి, ఎంతమంది కలిసి తయారు చేస్తున్నారు, ఈ ఘటం యొక్క విశిష్టత గురించి కూడా ఇప్పుడు మనతో పాటు ఇక్కడ చేసేవారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అయితే తెలుసుకుందాము. చెప్పండి, మీరు అసలు ఇక్కడ ఎంతసేపటి నుంచి దీన్ని తయారు చేస్తున్నారు? మీరు ఇక్కడ చేయడం ఇదే మొదటిసారా? ఇది తయారు చేయడానికి సుమారు మిడ్ నైట్ మొత్తం చేసినాం. నిన్న నైట్ ఇది రెడీ అయ్యడానికి నైట్ మొత్తం పట్టింది. అండ్ దీనికి ఖర్చు వచ్చేసి సుమారు 50 నుండి 60 వేల వరకు అయినాయి. ఫ్లవర్స్ కి సపరేట్, ఇంకా ఇవైతే బెంగళూరు నుండి తీసుకొచ్చాడు సామాగ్రి. అమ్మవారి ఫేస్, ఇంకా అమ్మవారి ఆభరణాలు, ఇంకా శంకు చక్రం ప్రతిదీ బెంగళూరు నుంచి అయితే తీసుకొచ్చిండు. ఇది బెంగళూరులో ఇంకా తమిళనాడులో చాలా ఫేమస్ ఘటాలు అనేది. కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం 2K26 ఆషాఢం బోనాల్లో మన పండుగ వచ్చేసి ఘటాన్ని అదే కల్చర్ ని ఇక్కడికి తెలంగాణలో తీసుకొద్దామని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఘటాన్ని అయితే తీసుకొస్తుండో. దీని స్పెషాలిటీ ఏంటంటే గోల్కొండ మొత్తం అమ్మవారిని నెత్తిపైన ఊరేగించినట్టు ఉంటది. అది స్పెషల్. ఈ ఘటానికి ఉన్న స్పెషల్ వచ్చేసి స్వయంగా అమ్మవారిని నెత్తిపైన ఎత్తుకొని ఊరేగింపినట్టు ఉంటది. మేము 10 మంది దాకా వచ్చినాము. నిన్న నైట్ మొత్తం 4 మెంబర్స్ అయితే రెడీ చేసినాము. నేను, నా పేరు జశ్వంత్, ఇంకా రాజేష్, పండు, బాను, ఇంకా ప్రతి ఒక్కరు అయితే రెడీ చేయడం జరిగింది. మాది హైదరాబాద్ లో జూబ్లీస్ లో ఉంటాం. అంటే మీరు ఇది ఘటాన్ని తయారు చేసేటప్పుడు ఏమన్నా నియమ నిష్టలు లాంటివి పాటిస్తారా, లైక్ ఉపవాసం ఉండడం లాంటి? అవును, ఈ ఘటాన్ని రెడీ చేసేటప్పుడు అమ్మవారికి స్నానం చేసి ప్రతిదీ నీట్ గా నియమ నిష్టలు పాటిస్తూ మేము ఏది ముట్టకుండా, కౌసు తినకుండా, ఒక్క పొద్దు వండుకుంటూ ఈ ఘటాన్ని అయితే రెడీ చేయడం జరిగింది. దాదాపు 8 నుంచి 10 గంటల వరకు అయితే పట్టింది మాకు టైం. దీంట్లో పువ్వులు వచ్చేసి మల్లె పువ్వులు, ఇంకా గులాబీ పువ్వులు, అవే పట్టేసినాయి. అవేతో వేసాం. థ్యాంక్ యూ. అంటే ఘటాలంటే సాధారణంగా తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల్లో చూస్తుంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఏడాది కూడా గోల్కొండ బోనాల దట్టు జగదాంబిక అమ్మవారి బోనాల జాతరలో కూడా ఈ ఘట్టం ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రకరకాల పూలు, మల్లెపూలు, గులాబీ పువ్వులు వంటి అంటే వేరే స్టేట్ నుంచి, బెంగళూరు నుంచి కూడా పూలని తెప్పించి నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ఎటువంటి నాన్ వెజ్ లాంటివి కూడా తీసుకోకుండా కూడా దాదాపుగా నలుగురు అంతా కూడా కష్టపడి రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా కలిసి ఎంతో భక్తితో ఈ ఘట్టాన్ని చేసినట్టు చెప్తున్నారు. అంతేకాదు ఈ ఘట్టం ఒక ప్రత్యేకత కూడా స్వయంగా అమ్మవారినే ఈ జాతరలో అమ్మవారే కళ్య తిరిగిందా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ఘట్టాన్ని నెత్తిన పెట్టుకుని ఇదంతా తిరిగి అమ్మవారి యొక్క ప్రాముఖ్యతను మరింత తెలిసే విధంగా అందరి దృష్టిని అయితే ఎంతగానో ఆకట్టుకుంటుంది. విడుదల స్టార్ తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.